టాకీ ఉంది అనుకున్నట్టు అయిపోతే జనవరి 14 రిలీజ్ ప్లాన్ లోనే ఉంది. ప్రసాద్ బెహ్రా గారు, రాజేష్ దండే గారు ఒక్క నిమిషం ప్రసాద్ భాయ్. అయితే గ్లిమ్స్ అయ్యా ప్రసాద్ బెహ్రా అయ్యా సినిమా గ్లిమ్స్ పెళ్లివారం మండితో యూట్యూబ్ని షేక్ చేశారు, అయ్యా కమిటీ కుర్రాళ్ళతో థియేటర్స్ని షేక్ చేశారు, అయ్యా అండ్ బచ్చల మల్లితో అదే రేంజ్లో యూత్ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయబోతున్నారా, లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందని? ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారా, థ్యాంక్స్ అండి దానికి. నాతో పాటు ఇంకా ఇంకొక అతను ఉన్నారు వైవ హర్ష అని, సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్. సో రాజేష్ దండే గారు ఇక్కడ సార్, ప్రసాద్ గారు అంటే గ్లిమ్స్ లో మీరు యాక్చువల్ గా భగవద్గీత ఇక్కడ అయ్యా మీ క్రేజ్ చూస్తుంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఆ కేకలు వింటుంటే మీకు ఒక స్టార్ హీరోకి వచ్చిన క్రేజ్ లాగా అనిపిస్తుంది. అయ్యా ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఎవరైనా కథ తీసుకొచ్చి ప్రసాద్ హీరోగా చేస్తావా అంటే చేస్తారా? సార్ నేను పుల్ ఆఫ్ చేయగలను, నా స్టోరీ అంటే చేస్తాను సార్. చేస్తారు. ప్రస్తుతం జరుగుతుంది సార్. ఓ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఓహో, అంటే సార్ అంటే ఎప్పుడు సెట్స్ మీస్కి రావచ్చు? సార్ చెప్తాను సార్, అప్పుడే కాదు. ఎందుకు మీరు జర్నలిస్టులు అయ్యా అయ్యా అంటున్నారు? అంటే పెద్దవారు కదండి, అబ్బా మైక్ తీసిన తర్వాత వేరే అమ్మా. అమృత హాయ్. సో హనుమాన్ లో పూలమ్మే పిల్ల అని ఒకటి చేశారు కదా, ఇందులో ఏమైనా మంచాలు అమ్మే కాన్సెప్ట్ ఉందా? అలా ఏం లేదండి. సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి, ఇప్పటికీ లూప్ మోడ్ లో వింటున్నారు. సో అలాంటి ఏమైనా ఐ థింక్ బోత్ ద సాంగ్స్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక సాంగ్ అలాగే అంత ఫేమస్ అయితే నాకు మా టీంకి మంచిదే. లుకింగ్ ఎలిగెంట్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. నరేష్ గారు ఇక్కడ. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము. అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్లోనే కనిపిస్తుంది. అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు, ఆ బచ్చల మల్లికి కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమాలు ఆ టైపు కథలను తీసుకున్న అవి పూర్తిగా వెళ్తాయి అని చెప్పలేం కదా. అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో? కాదండి, మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్తగా. ఇప్పుడు జనాలు అంటే ఒకటి ఏమైపోయిందంటేనండి, ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారండి, మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సో థియేటర్స్కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు. సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటారండి. మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు